అదేంటంటే మొఘల్ హిస్టరీని, తాజ్ హిస్టరీని నిజాలతో జరిగిన దాని గురించి తెలుసుకునే రాయబడింది. మై లార్డ్, నేను ఊర్మిళ మేడం దగ్గర కొన్ని విషయాలు అడగాలి. పర్మిషన్ గ్రాంటెడ్. నమస్కారం ఊర్మిళ మేడం. హలో. ఊర్మిళ మేడం, ఈ పాఠాలన్నీ సమస్తం స్ట్రాంగ్ అయిన నిజాల్ని బేస్మెంట్ గా చేసుకునే కదా ఈ సిలబస్ ని రూపొందించారు. yes absolutely. ఓకే, ఆ సిలబస్ లో ఎలాంటి పక్షపాతం లేదు కదా? ఎడం పక్క కుడి పక్క కాకుండా న్యూట్రల్ గానే కదా ఉన్నాయి? yes neutral. న్యూట్రల్. దాంతో పాటు మీ మనసులో ఉన్నది ఎటువంటి సమాచారం అని అనుకుంటున్నారు? పిల్లల భవిష్యత్తుకు మంచిదని? yes. అలా అయితే పిల్లలు యుద్ధంలో జరిగే ఆ రక్తపు శాసనాలు చదవడం ముఖ్యమంటారా? I don't know your context but we sure పిల్లలకి ఏం కావాలో దాన్నే మేము పాఠంగా చెప్తాం. అంటే సిలబస్ లో పక్షపాతం లేదు? not at all. మై లార్డ్, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? విష్ణు గారు, కమ్ టు ద పాయింట్. ఐ విల్. ఊర్మిళ మేడం, ఈ విషయాల్ని మీరు కోర్టు వారికి చదివి వినిపిస్తారా? ప్లీజ్ రీడ్. Gandhiji was shot dead by a young man named Nathuram Godse. The assassin who surrendered afterwards was a Brahmin from Pune, the editor of an extremist Hindu newspaper, who had denounced Gandhiji as an abuser of Muslims. కరెక్ట్. మై లార్డ్, నాథురామ్ గోడ్సే గాంధీజీని చంపారు, అది తప్పే. కానీ ఆయన ఒక బ్రాహ్మిన్, అది కాకుండా ఆయన తీవ్రవాది, హిందూ న్యూస్ పేపర్ ఎడిటర్. ఇదంతా ఎందుకని మెన్షన్ చేయాలి? మీరు ఈ ప్రపంచానికి ఏం నిరూపించాలనుకుంటున్నారు? పిల్లలకు ఏం నేర్పాలనుకుంటున్నారు? ఇదంతా మొఘల్సే చేశారని చెప్పొచ్చు కదా. వాళ్ళు ఎన్నో దారుణమైన హత్యలు చేశారు కదా, ఎన్నో గుళ్లను పడగొట్టారు. అందులో పక్షపాతం లేదా మరి? తర్వాత ఎవరానా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించిన కార్టూన్ ఒకటి మీకు సబ్మిట్ చేశాను కదా, దాని గురించి ఏమంటారు? నేటి విద్యార్థులకు అది ఖచ్చితంగా అవసరమైన విషయమే. బాబాసాహెబ్ ఇండియన్ రాజ్యాంగాన్ని రూపొందించిన ఆయన. క్రింది స్థాయి వాళ్లకు హక్కులు వచ్చేలాగా ఆయన చేశారు. కానీ మీరు చాలా చీప్గా ఆయన్ని అవమానించే విధంగా ఆయన గురించి ఒక కార్టూన్ రూపొందించారు. కానీ అక్బర్ ద గ్రేట్, ఔరంగజేబ్ సర్వశక్తిమంతుడు, షాజహాన్ అమర ప్రేమకు చిహ్నం. దీన్ని నేను కఠినంగా ఎదురుస్తున్నాను మై లార్డ్. మన కేసుని దశ త్రిప్పి మార్చాలనుకుంటున్నారు. అలా మార్చేది కేవలం వీళ్లే, దేశం యొక్క భవిష్యత్తుని, దేశం యొక్క ఐడియాలజీని. అందువల్ల దీన్ని మనం ఇంటలెక్చువల్ టెర్రరిజం అని చెప్పాలి, ఎడ్యుకేషనల్ మాఫియా. అది మొదలు పెట్టడానికి ముందుగానే వీళ్ళంతా దాన్ని ట్విస్ట్ చేస్తున్నారు. అంతేకాదు పిల్లల మనసుల్ని కలుషితం చేస్తున్నారు. అందువల్ల వాళ్ళు సవ్యమైన మార్గంలో వెళ్ళలేకపోతున్నారు. అంతేకాకుండా వీళ్లకు సంబంధించి ఇండియాలో మొఘల్స్ తప్ప వేరే రాజులే లేనట్టుగా. కనిష్కులు ఉన్నారు, కోటారాణి ఉన్నారు, గుల్జర్ ప్రతాప్, చోళులు, సముద్రగుప్తులు, చంద్రగుప్తులు, మహారాణా ప్రతాప్, పృథ్వీరాజ్ చౌహాన్, ఛత్రపతి శివాజీ మహారాజ్, సంభాజీ మహారాజులు ఉన్నారు. వాళ్ళ గురించి మీరు వివరంగా ఏమీ రాయరా? వాళ్ళ గురించి రాయడానికి వార్తలే లేవా? వాళ్ళ గురించి రాస్తే మీకు ఏమైనా అవమానంగా ఉంటుందో ఏమిటి? ఊర్మిళ మేడం, మీరు వెళ్ళి కూర్చోండి. మైలార్డ్, ఒక ఆర్గనైజేషన్ ఈ దేశానికి చదువుకు కావాల్సిన సేవలు 63 సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నారు. అది మాత్రమే కాకుండా చాలా పెద్ద ఐఏఎస్ అధికారులు, పీసీఎస్, ఇంజనీర్స్, డాక్టర్స్, తర్వాత లాయర్స్ అందరూ కూడా ఈ ఐఏఆర్టీ బుక్ను చదివే పెద్దవాళ్ళయ్యారు. కానీ విష్ణు గారు ఒక్క నిమిషంలో వాటిని కొట్టిపాడేశారు. మైలార్డ్, ఈ దేశ చరిత్ర నిజాలని బేస్ చేసుకొని, అలాగే ఎవిడెన్స్ని కూడా బేస్ చేసుకొని, అది మాత్రమే కాకుండా ఈ చరిత్ర ఉపాధ్యాయులు కాంక్రీట్ ఎవిడెన్స్ ద్వారానే ఇవన్నీ కూడా రాయబడ్డాయి. మీరు గట్టిగా అరిచినంత మాత్రాన నా ప్రశ్నలు గాని నన్ను గాని అణచలేరు. మైలార్డ్, రషీ సార్ ఏం చేస్తున్నారు అని అడిగితే, మన చరిత్రను కించపరిచిన వాళ్లను, దేశాన్ని తప్పుడు తోవలు నడిపించిన వాళ్లను, అంతేకాదు మన ఎడ్యుకేషన్ బోర్డు చాలా దారుణంగా ఉంది. ఇందులో బాధ కలిగించే విషయం ఏమిటంటే, ఈ చరిత్ర ఉపాధ్యాయుల మీద పగ తీర్చుకోవడానికి గాను మన ఎడ్యుకేషనల్ సిస్టంలో ఉన్న అన్నిటినీ కూడా టెక్స్ట్ బుక్ లో ప్రింట్ చేశారు. అందులో ఏ నిజాల్ని కూడా సరి చేయలేదు, అందులో లోపాల గురించి ప్రశ్నలు వేయలేదు, మరో ఆలోచన లేకుండా